Yes, thank you for this ఈవినింగ్ టైం. ఈ సాయంకాల సమయంలో ఏర్పాటు చేయబడిన ఈ ఉపవాస కొడుకుని బట్టి దేవుని నామాన్ని గణపరుచుచున్నాను. ఈ సాయంకాలమునకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు మనము లెట్ us meditate in the presence of the Lord. దేవుని సన్నిధిలో మనము ధ్యానము చేస్తాము. ప్రియులారా, ఇక్కడ లేఖనాన్ని మనము చూసినట్లయితే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది అని చెప్తున్నాడు. The heavens declare the glory of God and the firmament showeth his handwork. మన జీవితంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి స్థిరముగా ఉన్న వస్తువులు ఏమైనా ఉన్నాయంటే అది పైన ఆకాశము, రెండవది కింద భూమి. ఈ రెండు కూడా ఇట్స్ డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ బికాజ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ విల్ బి ఎగ్జిస్ట్, అది ఎక్కడ ఎంత కాలం అయితే అది జీవిస్తుంటుందో, అది స్థిరముగా ఉంటుందో, దేర్ షల్ బి ద నేమ్ ఆఫ్ గాడ్ విల్ బి గ్లోరిఫైడ్. అక్కడ దేవుని నామానికి మహిమ కలుగుతుందనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. పగటికి పగలు బోధ చేయించున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది అంటాడు. డే అంటూ డే అట్రీత్ స్పీచ్ అండ్ నైట్ అంటూ నైట్ స్ట్రీత్ నాలెడ్జ్. పగలు వస్తుంది, రాత్రి గడుస్తున్నది. ప్రియులారా, ఇట్ విల్ బి లెర్నింగ్ అవర్ డైలీ రొటీన్ లైఫ్. మన జీవితంలో అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం. దో దేర్ నో స్పీచ్, దేర్ ఇస్ నో స్పీచ్ నార్ లాంగ్వేజ్ వేర్ దేర్ వాయిస్ ఇస్ నాట్ హియర్డ్. నిజమే, ఈ సృష్టికి, ఈ ప్రకృతికి భాష లేదు, మాటలు లేవు. దెర్ ఇస్ నో వాయిస్ కెన్ హియర్. మనం ఏ భాష మనం వినపడతలేదు. బట్ బికాస్ ఆఫ్ ద గాడ్స్ క్రియేషన్ ఇట్ విల్ బి ఫర్ ఎవర్. ఆయన సృష్టి కాబట్టి దానికి అంతం లేదనే మాటని ఇక్కడ మనము చూడగలుగుతున్నాము. ప్రియులారా, 4వ వచనం కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 4వ వచనం, వాటి కొలనూలు భూమి ఎందంతటా వ్యాపించున్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలో బయలువెళ్ళుచున్నవి, వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేశాను. హౌ గ్రేట్! సూర్యునికి గుడారం వేయటం అంటే అది ఎంత గొప్ప భాగ్యం ముప్పులారా. ఎస్, ఇట్ ఈస్ ద హ్యాండ్ వర్క్ ఆఫ్ ద లార్డ్. ఇన్ దేమ్ హ్యాత్ హి సెట్ ఎ టెబర్నికల్ ఫర్ ద సన్. 5వ వచనం, అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్త నివసించినట్లు తన పదమునందు పరిగెత్త నివసించుచున్నాడు. అతడు ఆకాశం ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరిగినది ఏదియూ లేదు. ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద సన్ విచ్ ఈస్ గివింగ్ లైట్ ఫర్ అస్ అండ్ ఇట్ విల్ బి గివింగ్ హీట్ ఫర్ అస్. బికాస్ ఆఫ్ ద సన్ హీట్, బికాస్ ఆఫ్ ద సన్ లైట్ వీఆర్ వెరీ మచ్ ఎగ్జిస్టింగ్. ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్, గాడ్ గివెన్. దేవుడు మనకి ఆ జ్యోతిని ఏర్పాటు చేశాడు. సూర్యుడనే జ్యోతిని పగలని ఏలుటకు, చంద్రుడనే జ్యోతిని రాత్రిని ఏలుటకు కూడా పెట్టిన సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పలు చేయించును. యెహోవా శాస్త్రం నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును అంటాడు. నిజమే, దేవుని గొప్పతనాన్ని ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. We can see very much diligently it is what God existing, his pre-plan. యెహోవా ఉపదేశం నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచు. యెహోవా ఏర్పరిచిన ధర్మం నిర్మలమైనది, అది కళ్ళకు వెలిగిస్తారు కదా. The Lord is pure. The commandments of Lord is pure, enlightening the eyes. Because of the God's commandments we are lightened. It is enlightened to our life. Verse 9, the fear of the Lord is clean, enduring forever.
The judgment of the Lord are true and righteous altogether. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. నిజమే పిల్లారా, అవి బంగారు కంటేను విస్తారమైన మేలువి, బంగారు కంటేను కోరదగినవి, తేనె కంటేను జుంటె తేనె ధారల కంటేను మధురమైనవి. నిజమే, ఈ చక్కని మాట. జుంటె తేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని పరవజాలలో. జుంటె తేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని. అవి బంగారు కంటేను విస్తారమైన మేలివి, బంగారు కంటేను కోరదగినవి, తేనె కంటేను జుంటె తేనె ధారల కంటేను మధురమైనవి. వాటి వల్ల నీ సేవకుడు హెచ్చరికనుందును, వాటిని గైకొనడం వల్ల గొప్ప లాభము కలిగిన. అండ్ ఇన్ కీపింగ్ ఆఫ్ దెమ్ దేర్ ఈస్ గ్రేట్ రివార్డ్. వేర్ షల్ వి గెట్ అవర్ రివార్డ్? వెన్ వి కీపింగ్ హిస్ కమాండ్మెంట్స్ వి విల్ గెట్ ద రివార్డ్. తన పొరపాటులు కనుగొనవాడేవాడు. నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చు. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఎలనీయకు. అప్పుడు నేను యథార్థవంతుడిని, అధిక ద్రోహం చేయకుండా నింద రహితుడు నగుదను. యెహోవా నా ఆశ్రయదుర్గమ, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగా. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి అంత చక్కని లేఖనాన్ని మనకు బోధిస్తున్నాడంటే, బికాస్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ వీఆర్ లివింగ్ ఫర్ ఎవర్, నాట్ బై మైటీ, నాట్ బై ద పవర్. శక్తి చేత బలం చేత కాదు, కానీ బై ద పవర్ ఆఫ్ ద లార్డ్. ఇట్ ఈస్ వెన్ వీఆర్ లివింగ్. యాజ్ లాంగ్ యాజ్ వీ లివ్ వీ షుడ్ ఎగ్జాల్టెడ్ హిస్ నేమ్. మన జీవిత కాలం అంతా కూడా దేవుణ్ణి మనము స్తుతించే వారిగా ఉండాలని దేవుణ్ణి మనము కొనియాడుతున్నాం. అలాంటి గొప్ప కృపతో దేవుడు మన నుండాలకు దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, మీ అపారమైన విస్తృత కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సాయంకాల శుభంతో నింపి సహాయం చేయండి. మాకు కావాల్సిన ఆదరణ కృప చూపించమని మనమే తగ్గించుకొని మీ నామని చేస్తాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కినంత వేడికి స్తుతించి ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా కుడిచిన బిడ్డలందరూ దర్శించండి. ఉపవాసం బిడ్డల కొరకు ప్రారంభిస్తున్నాం. వారి కుటుంబంలో నెమ్మది సంబంధాన్ని దాయించండి. మా పక్షంగా చేసిన ప్రతి మేలు బిడ్డలు నా తెలియజేస్తాం. వేడుకొని స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒకసారి ఈ సాయంకాల ఉపవాస సాయంకాల ప్రేరల పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించను గాక.